విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయంపై నెల్లూరు జిల్లా వైసీపీలో చర్చ జోరుగా జరుగుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు విజయసాయిరెడ్డి. వేమిరెడ్డి వైసీపీని వీడటంతో ఎన్నికల బరిలోకి దిగారు విజయసాయిరెడ్డి. పార్టీకి బలమైన అభ్యర్థిగా భావించినటువంటి అధ్యక్షుడు జగన్ ఆయన్ని పూర్తి స్థాయిలో నమ్ముతూ వచ్చారు. తాజా నిర్ణయంతో నెల్లూరు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయంపై నెల్లూరు జిల్లా వైసీపీలో జోరుగా చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అని అడిగి తెలుసుకుందాం. మురళి, నెల్లూరు జిల్లా వైసీపీలో జోరుగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆయన రేపు రాజీనామా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జగన్ ఏమైనా జోక్యం చేసుకుని ఆయనతో మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఎక్కడైనా ఛాన్స్ కనిపిస్తుందా? అంటే దాదాపు ప్రస్తుతానికి చర్చలు జరిగినా కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేదని చెప్పాలి. సో ఆయన అంతా కరాఖండిగా రాజకీయాలకు దూరం అవుతున్నానని చెప్పిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన బుజ్జగించేటువంటి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, ఒకవేళ బుజ్జగించేటువంటి ప్రక్రియలో కూడా ఆయన వెనక్కి తగ్గుతారా లేదనేది కూడా ప్రశ్నార్థకం. కానీ ఇక్కడ జిల్లాలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో రెండో స్థానంలో చెప్పేటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత జిల్లాలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. పార్టీకి కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి సో 2024 ఎన్నికల్లో చూస్తే మనం ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దాదాపు 1.5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రమోట్ చేసింది. కానీ ఉన్నట్టుండి ఆయన పార్టీ మారిన తర్వాత పార్టీలో స్థానికంగా తలెత్తినటువంటి విభేదాల కారణంగా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు అభ్యర్థి ఎవరు అన్నటువంటి చర్చ జరిగినటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి బంధువైనటువంటి శరత్ చంద్రారెడ్డి ముందుగా అభ్యర్థిగా అనుకున్నప్పటికీ ఆయన సుముఖంగా లేనటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని పార్టీ రంగంలోకి దించింది. ఆయన ముందుకు వచ్చారు, బలమైనటువంటి అభ్యర్థిగా కనబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులకు కూడా కొంత ధైర్యం అనేది వచ్చింది. సో అయినప్పటికీ కూడాను విజయసాయిరెడ్డి అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడాను టీడీపీ ఇక్కడ ఘన విజయం సాధించింది. గతంలో ఎప్పుడూ లేనంత మెజారిటీగా. అప్పటి వరకు కూడా 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ వరుసగా వైసీపీ గెలుస్తున్నటువంటి స్థానాల్లో టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిచారు. అయితే ఆ పార్టీకి ఆ సమయంలో బలమైనటువంటి అభ్యర్థిగా బలమైనటువంటి నాయకుడిగా కనిపించినటువంటి విజయసాయిరెడ్డి ఎన్నికల తర్వాత కొంత జిల్లాకైతే దూరమయ్యారు. రాష్ట్ర స్థాయిలో కొంత యాక్టివ్గా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో కేసుల విషయం కావచ్చు, అనేక సందర్భాల్లో ఆయన పెద్దగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. జిల్లా నాయకులతో ఎవరితో కూడా టచ్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అయితే పార్టీకి కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి జిల్లాలో టచ్లో ఉన్నటువంటి చాలామంది నాయకులకు కూడా పార్టీలో ఏదైనా అవసరమైనటువంటి సందర్భంలో అధినేతతో ఏదైనా చర్చలు జరిపాల్సినటువంటి పరిస్థితిలో ఈయన పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు లేరు. సో దీంతో పార్టీకి దూరమైన తర్వాత పార్టీలో మాత్రం తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఇటు జిల్లాకు ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందని అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.